హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి అయితే రెస్టారెంట్ స్టైల్లో కాదు, నా స్టైల్లో ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను. అదే అండి, ఎగ్ మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందని అయితే కామెంట్ అయితే చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ ఇవ్వండి, నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుందాము. సో ఎగ్స్ మంచిగా ఉడకడానికి వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఎగ్స్ అనేది పగిలిపోకుండా నీట్గా ఉడుకుతాయి అన్నమాట. మీరు కూడా తప్పని ట్రై చేయండి, ఇది ఒక టిప్ అనమాట. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎన్ని అవసరం ఉంటే అన్ని అయితే తీసుకోండి. చింతపండు అయితే నానబెట్టుకున్నాను. మనకి ఎగ్స్ ఉడికే వరకు అయితే ఇది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు టమాటా ఉల్లిపాయ కట్ చేసుకుందాము. ఓకేనా, రండి. ఉల్లిపాయలు కోస్తుంటే కంట్లో నీళ్ళు వస్తుంది ఫ్రెండ్స్, చూసిరా. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. నేనైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ కాదు, కొంచెం లైట్గా, ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీకి వేసుకుంటాం కాబట్టి కొంచెం చాలు. మళ్ళీ వాష్ చేయాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిని కిందికి దింపేసుకొని వేడి నీళ్ళన్నీ పారేసుకొని కొన్ని చల్ల నీళ్ళు పట్టుకోవాలన్నమాట. దీంట్లోనే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒలుచుకుంటున్నాను. సో చన్నీళ్ళు పోసుకొని తీసుకుంటే తొక్క అనేది నీట్గా వస్తుంది అనమాట. అందుకోసమని చన్నీళ్ళు పోసుకొని తొక్క తీసేసుకోవాలి. ఈ విధంగా అయితే నీట్గా వస్తుంది అనమాట. నేనే చెప్తే అయిపోతున్నాయి కదా, నాకే చెప్పమన్నారన్నా అని చెప్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు, అవైతే కొంచెం చల్లగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకుని అయితే వేసుకున్నాను జార్లోకి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం, అదేవిధంగా ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నట్టయితే అదే వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ అవైతే వేస్తున్నాను అనమాట. అల్లం వేసినాను, ఎల్లిపాయలు వేసిన. ఇప్పుడు దీన్ని అయితే మెత్తగా అయితే మిక్సీకి వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే రావాలన్నమాట. పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, నేను ఈ విధంగా అయితే రావాలి మిక్సీకి వేసుకున్నప్పుడు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎగ్స్కి అయితే ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట 4 సైడ్లు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఎక్కువసేపు ఉంచకూడదు. ఇక్కడ కొంచెం ఎక్కువ వేడైపోయింది ఆయిల్, అందుకే బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. మీరు కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం వేడవంగానే వేసేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ బాండి తీసేసి ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, కొంచెం అయితే వేసుకున్నాను నేను జీలకర్ర ఆవాలు అనేది. అవన్నీ వేడిన తర్వాత గరం మసాలా అయితే వేసుకోవాలన్నమాట. ఏంటో కదా, ఫ్లవర్, మొగ్గ, చెక్క అవన్నీ అయితే వేసుకోవాలి.
కొంచెం దూరం ఉండాలి నాలాగా ఇట్లా ఆయిల్ అనేది పైన దిగుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది వేసేసుకున్నాం. ఇప్పుడు షట్ ఆగం కాకుండా నాకు ఇట్లా పడిపోతుంది నాకు ఇది. ఇది వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. డౌట్ వచ్చిందా చింతపండు వేయలే అని వేస్తా చూపిస్తా ఆగని. ఇది వేస్ట్ చేయకుండా జరంత వాటర్ వేసుకొని కలిపేసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇది కూడా ఓకేనా. ఇట్లా ఏది కూడా వేస్ట్ చేయొద్దు మనం. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అయితే వేసుకున్నాం అనమాట. ఎక్కవచ్చు అనుకుంటారా చెప్తా పదండి. అర్థమైపోయింది కదా. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక స్పూన్ కారం వేస్తున్నా చూడువి. మా అక్క వండుతుంది. ప్రతిసారి తినడానికే వస్తాను అనుకోకండి, తినడానికి రాలేదు కానీ తింటా. తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా. నేను చెప్పినంత వేసుకోకూరి, మీకు కావాల్సినంత వేసుకోండి. మళ్ళీ షుగర్లు బీపీలు వస్తాయి. ఇగో చింతపండు ఎటు వేయింది అనుకోరు కదా, ఇప్పుడు వేస్తున్నా చూడు. అయ్యో అక్క చింతపండు కాదు, అది చింతపండు రసం అంటారు. అదే ముందే చెప్పేసిన మన వాళ్ళకి చింతపండు నానబెట్టుకున్నాను. ఓ షాట్. అంటే నేనే లేట్ అయినా అనమాట వీడియోలో అనమాట. ఇప్పుడు మంచిగా మసాలాలు అనమాట. ఇది కొంచెం మసిలిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం. మీరు అది ఏమంటారు? కర్రీ అంటారు అక్క. అదే ఏం కర్రీ అంటారు? చేసేదని నాకు తెలుసు కర్రీ అంటారు. ఏం కర్రీ అంటారు అక్క? నేను ఇప్పుడే వచ్చిన కదా అక్క, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఏం కర్రీ అక్క? దీన్ని ఎగ్ కర్రీ అంటారు అనుకుంటా. ఓ షేట్. ఓ మొత్తానికి ఎగ్ కర్రీ అంట. చాలా స్పైసీగా అనిపిస్తుంది నాకైతే. ఎవరు లేరు అనుకున్నా, అందుకే నేను వచ్చేసింది. అదేంటో నాకు కలవటట్టే మా అక్క ప్రతిసారి ఏదైనా చేసినప్పుడు నేను వచ్చేస్తాను అనమాట. అదేంటో మరి తిన్నాక చెప్తా ఎట్లుంది. ఓకేనా? ఓకే ఓకే. ఎగ్స్ అయితే వేస్తున్నా. మసాలాలు అన్నావు కదా అప్పుడే వేస్తున్నావు అక్క అనుకుంది. అంటే ఇప్పుడే వేస్తే కొంచెం గ్రేవీ అనేది ఎగ్స్ కూడా లోపలికి వెళ్తుంది అనమాట. ఎగ్స్ బాగా అబ్జర్వ్ చేస్తుంది అట్లా అన్నమాట. నా భాష అర్థమవుతుందా మీకు అందరికి? అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు అర్థం చేసుకోండి. జస్ట్ పిచ్చి వెళ్ళాను కదా నేను ఇట్లానే, సరేనా? మాకు ఉప్పు సరిపడలేదు లేదా చేతిలో వస్తుంది. మొత్తానికి టేస్ట్ చూస్తున్నాం. సూపర్ ఉందాక. మంచిగా నిజంగా నిజంగా బాగా నిజంగా సూపర్. నిజంగా సూపర్ సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? షేర్ ప్లీజ్ లైక్. ఓకే బాయ్. ఫైనల్ టచ్ గరం మసాలా అయితే వేసుకున్నా. మా వెనక సిలిండర్లు వచ్చినాయి. ఇప్పుడు ఒకటే సౌండ్ వస్తుంది. కొంచెం కొబ్బరి పొడి. ఓకే, గ్రేవీ థిక్నెస్ కోసం వేసుకుంటుంది. ఈ మధ్య నేను కూడా వంటలు చేస్తున్నా తెలుసా. నా వంట ట్రై చేయాలంటే చెప్పండి కామెంట్ లో. నేను కూడా అది మళ్ళీ మేమే టేస్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్, అవి చేసిన వంటలన్నీ. ఓ షేట్. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ చేసేదంతా నేను చేస్తే మీనే చేసినట్టయితే బిల్డప్ ఇస్తుంది అనమాట. కానీ ఏం చేద్దాం ఇక, అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు టేస్ట్ చూస్తుందంట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెరైటీగా తినాలనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. తినకుండానే బాగుందని చెప్తుంది మా చెల్లెలు అయితే. చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే వేరే గిన్నెలకు తీసుకుందాం. అంటారు కదా సర్వ్ చేసుకుంటారు అంటారా, అట్లా చేసుకున్నాను. నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్. తింటుంటే తీస్తుంటేనే ఊర్లో వస్తున్నాయి. అది కూడా అరటి కోసం నేను వేస్తే కదా ఇంత చేసి నేను పక్కకే పోయినా ఫ్రెండ్స్.
ఇట్లా ఏం పర్లేదు ఫ్రెండ్స్, చేసిన వాళ్ళు తినాలని ఎక్కడ రాసి పెట్టిందా చెప్పండి. అంటే తినకుండా సరే కానీ చేసిన వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఫ్రెండ్స్. నేనే కదా కష్టపడి చేసిన వీడియో అంతా చూసారు కదా మీరు. నా చేయబడ్డాకి అది చాలా టేస్ట్గా అమ్మా. మీరే న్యాయం చెప్పాలి ఫ్రెండ్స్, ఎవరు చేసిరు మొత్తం, ఎవరు యాక్టింగ్ చేసిరు అని మీరే చెప్పండి. ఓకేనా? యాక్టివ్ మాకు చాలా పెద్ద మాట అనేసింది, చాలా హర్ట్ అయినా. నిజమే కదా ఫ్రెండ్స్. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు తిని టేస్ట్ చేసి చెప్తా, వెయిట్ చేయండి. అందుకే రెడీగా అన్నం కూడా పెట్టేసిన ఫ్రెండ్స్ గిన్నెలా మా అక్క మాత్రం చూడలేక గిన్నెలు వేస్తుంది కావచ్చు పాపం అని తొందరగా వేసేసిన అనమాట. ఇలాంటి మంచి అక్క మీకు ఉందా చెప్పండి. మా అక్క ఎంత మంచిది ఉందో. తిని ఎట్లుందో చెప్తుంది ఇప్పుడు చూడుర్రి. ఆగుతుంది ఫ్రెండ్స్, ఆగుంది. కాలుడు కాకుండా కాదు కాదు ఎండాకాలం జర ఆగుండ్రి. కావాలా ఫ్రెండ్స్ మీరు కూడా టేస్ట్ చేస్తారు? వద్దులేండి, ఇప్పుడు నేనే టేస్ట్ చేస్తాను. ఇంత కష్టపడి నేను చేసిన కనీసం తినమని కూడా చెప్తలేదు. ఆమెనే తింటుంది సూపర్ ఒక్కటి. ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? అన్యాయం ఇది. ట్రై చేయండి. నాకు కూడా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, తింటా ఇక పోయి. మా అక్క కూడా